ఆసియా కప్ ఫైనల్ కంతా సిద్ధం. ఫైనల్ ముందు పాక్ షోయబ్ అఖ్తర్ కీలక సూచన చేశాడు. పాక్ ప్లేయర్స్ దూకుడుగా ఆడాలని సలహా ఇచ్చాడు. అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేయాలని మాజీ పేసర్ అంటున్నాడు. అభిషేక్ అవుట్ అయితే భారత్ కష్టాల్లో పడుతుందంటూ కూడా వ్యాఖ్య చేశాడు. బంగ్లాదేశ్ పై ఆడినట్టే దూకుడు ప్రదర్శించాలని అఖ్తర్ అంటున్నాడు. గంభీర్ వ్యూహం పట్ల అఖ్తర్ ప్రశంస కురిపించాడు. క్రికెట్ అభిమానుల కళ్ళిప్పుడు ఆసియా కప్ 2025 ఫైనల్ మీదే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరుగా పిలిచే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కంతా రంగం సిద్ధమైంది. ఈ ఆదివారం జరిగే ఫైనల్ పోరు టీమిండియాకు గెలుపు గ్యారంటీగా కనిపిస్తుంటే పాకిస్తాన్ జట్టుకు మాత్రం ఇది పెద్ద అగ్ని పరీక్షగా మారిందని చెప్పుకోవచ్చు. లీగ్ దశలో ఇప్పటికే 2 సార్లు భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సల్మాన్ ఆగా సేన ఫైనల్లో ఎలా ఆడాలి అనే టెన్షన్ పట్టుకుందని కూడా ఇక్కడ కనిపిస్తోంది. భారత్ జట్టుకున్న పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ముందు పాకిస్తాన్ ప్రణాళికలు బెడిసి కొడుతున్నాయని విశ్లేషణలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ తన సొంత జట్టుకు అత్యవసర సలహాలు ఇవ్వాల్సి వచ్చింది. టీమిండియాను ఓడించాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఉందని ఆయన స్పష్టం చేయడం భారత్ ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. భారత్ పై పాక్ గెలవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే భారత యువ ఓపెనర్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ వికెట్. అవును, పాక్ ఫాస్ట్ బౌలర్ల టెన్షన్ అంతా ఇప్పుడు ఈ యువ సంచలనం మీదే ఉందని చెప్పుకోవచ్చు. సీనియర్ల కంటే నిలకడగా పరుగులు చేస్తున్న అభిషేక్ ను త్వరితగతిన పెవిలియన్ కు పంపాలని అఖ్తర్ సూచిస్తున్నాడు. అఖ్తర్ మాట్లాడుతూ, నా మాట గుర్తుపెట్టుకోండి, మొదటి 2 ఓవర్లలో అభిషేక్ శర్మ అవుట్ అయితే భారత్ కష్టాల్లో పడుతుందని కుండబద్దలు కొట్టాడు. అంటే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎంత బలంగా ఉన్నా ఓపెనింగ్ లో లభించే ఆ దూకుడు ఆగిపోతే మిడిల్ ఆర్డర్ కూడా ఇబ్బంది పడుతుందని ఆయన అంచనా వేస్తున్నాడు. ఈ విశ్లేషణ టీమిండియా ఓపెనింగ్ ఎంత విధ్వంసకరంగా ఉందో తేటతల్లం చేస్తోంది. అభిషేక్ త్వరగా వెనుదిరిగితే ఆరంభంలో లభించే దూకుడు ఆగిపోయి పరుగులు చేయడానికి వాళ్ళు చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అఖ్తర్ చెప్పడం ఇక్కడ మనం గమనార్హంగా చూడాలి. అంతేకాదు పాక్ ప్లేయర్లు మానసికంగా కూడా భారత జట్టు ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నారని అఖ్తర్ మాటల ద్వారా అర్థమవుతోంది. టీమిండియా ప్రభావాన్ని పక్కన పెట్టి దాన్ని బద్దలు కొట్టండి అంటూ ఆయన తమ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. బంగ్లాదేశ్ పై ఆడిన దూకుడుతోనే ఫైనల్లోనూ ఆడాలని, కేవలం 20 ఓవర్లు బౌలింగ్ చేయడమే కాదు వికెట్లు తీయడం ముఖ్యమని ఆయన ఇక్కడ నొక్కి చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక భారత విషయానికి వచ్చేస్తే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు పక్కాగా ఉన్నాయని అఖ్తర్ పేర్కొన్నారు. పాకిస్తాన్తో ఆడాలంటే అత్యుత్తమ ఆటను ప్రదర్శించారని గంభీర్ తన జట్టుకు చెబుతాడని ఆయన అంటున్నాడు. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండగా పగడ్బందీ ప్రణాళికలతో టీమిండియా కప్పు కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ పోరాటంలో అఖ్తర్ సలహాలు పాక్ ఎంతవరకు ఉపయోగిస్తుందో కూడా ఇక్కడ చూడాల్సిన అంశం.